ఎందుకు మరి ఇతర మతస్థులకు ఎందుకు ప్రవీణ్ గారే టార్గెట్ అయ్యిండు అని అంటే ఏం చెప్తారు? మనిషిని బ్రతికించడానికి మతం ఉపయోగపడితే తప్పు లేదన్న. మనిషిని చంపడానికి విద్వేషంగా మారితే మాత్రం అది ప్రమాదమే. ఇప్పుడు నీ మతం గొప్ప అనుకున్నంత వరకు ఏ ఇబ్బంది లేదు. ఎదుటి మతం దేనికి పనికిరంది అన్నప్పుడే ప్రశ్న. ఆ ప్రశ్నకి ఎదురు నిలబడ్డాడు ప్రవీణ్ పగడాల గారు. క్రైస్తవుల్లో ఎంతోమంది పాస్టర్స్, నేను, నా భార్య, నా పిల్లలు, నా చర్చ్ మెంబర్స్, నా మినిస్ట్రీ, ఎంతోమంది బిల్డింగ్లు కట్టుకున్నారు, ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు, పెద్దగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, 100 కోట్లు వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒకవైపు అన్నీ వదిలిపెట్టుకొని లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టి తన పిల్లల లాంటి వాళ్లే కదా అనాథలు కూడా అని గుండెల దగ్గరికి తీసుకొని వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని క్రైస్తవ సమాజం నా కుటుంబం అనుకొని క్రీస్తు కొరకు బ్రతికినంతకాలం పోరాడిన వ్యక్తి అన్న ఆయన. మరి ఆయనంత తేలిగ్గా ఎలా వదిలిపెట్టుకుంటుందన్న క్రైస్తవ సమాజం? ఇప్పుడు లోకం ఎలాంటిదంటే నీళ్లు లాంటిదన్న లోకం. అంటే బ్రతుకున్న మనిషిని లోపలికి లాగేస్తుంది, చనిపోయిన వ్యక్తిని బయటికి నెడుతుంది. లోకం ఎలాంటిదంటే ఇప్పుడు నేనున్నా, ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని మంచి అని ఒప్పుకోవడానికి ఎందుకు ఒక రకమైన ఈగో ఫీలింగ్. నేనున్నా కదా, అతన్ని మంచి అంటే ఏంటి, నా ఫాలోవర్స్ మళ్ళీ అతనికి వెళ్ళిపోతారేమో, నేను ఎందుకు ఒప్పుకోవాలి అని ఒక రకమైన ఫీలింగ్. అదే చనిపోయాడు అనుకోండి, ఇక ఏ ఇబ్బంది ఉండదు అనమాట. తన పోటీ కాదు కదా, తనకి రాడు కదా, అప్పుడు వాస్తవాలన్నీ కూడా మాట్లాడతారు.